హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది బర్త్డే వ్లాగ్ కంటిన్యూషన్ పార్ట్ 2. మన బార్బీక్యూ ఆల్మోస్ట్ రెడీ అవబోతుంది. దీని మీద పెట్టింది మటన్ ల్యాంప్స్. మటన్ లేత మటన్ ఉంటుంది కదా, వాటిని ల్యాంప్స్ అంటారంట ఇక్కడ. ఇంకా బార్బీక్యూ కూడా రెడీ అయిపోయి ఎవరి ప్లేట్లలో వాళ్ళు, ఎవరి డ్రింక్ వాళ్ళు ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దీంతో కొంచెం వినోదం కూడా ఉండాలని చెప్పేసి టీవీ లోపల నుంచి బయటికి తీసుకొచ్చుకొని డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. ఈ బాయ్స్ అందరూ బయట ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే గర్ల్స్ ఎవ్వరు లేరు. ఏం చేస్తున్నారా అని చెప్పి లోపలికి వెళ్ళి చూసేసరికి వాళ్ళంతా వంట సెక్షన్లో ఉన్నారు. బర్త్డే గర్ల్ వంట చేస్తూ ఉంది. ఈమె బర్త్డే గర్ల్ అందరి కోసం అని చెప్పి బిర్యానీ వండుతూ ఉంది. అండ్ కొంతమంది ఏమో పైకి వెళ్ళి రెడీ అవుతూ ఉన్నారు. ఇంకొంతమంది ఇలాగా తనకి హెల్పింగ్గా కట్ చేస్తూ ఉన్నారు వెజిటేబుల్స్ అవన్నీ. ఇంకా తను బర్త్డే గర్ల్ రెడీ అయ్యేసరికి వీళ్ళంతా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళ స్టోరీలో జరిగిన స్టోరీస్ అన్నీ ఒకరు షేర్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఇంకా తను రెడీ అయ్యి వచ్చేసింది. వాళ్ళ హస్బెండ్ కూడా మంచిగా రెడీ అయ్యి వచ్చారు. వాళ్ళు కూడా డెకరేషన్ చేశారని అనుకుంటున్నారు. అవునండి, ఇండియా టైంలో 12 అయ్యేసరికి లోపల డెకరేషన్ చేసి కేక్ కట్ చేసి గిఫ్ట్ ఇచ్చారంట. ఇప్పుడు మాకు యూకేలో 12 అయింది, అందుకని చెప్పేసి వెనకంతా ఇలాగ డెకరేషన్ చేసి తను తెచ్చిన కేక్ కట్ చేసి అందరు బర్త్డే విషెస్ చెప్తూ ఉన్నారు. టైం 12 అయింది. 12 అయినప్పుడు చూడండి, ఈ అమ్మాయి నోట్లో నుంచి మాట్లాడుతున్నప్పుడు పొగ ఎలా వస్తుందో. అంత చల్లగా ఉంది బయట అయితే. ఇంకా అలా మంచులోనే ఉండి చక్కగా బర్త్డేని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇతనికి 25 ఇయర్స్ వచ్చాయని చెప్పి చాలా సంతోషంగా గెంతులేస్తుంది. నాకు 25 ఇయర్స్ వచ్చాయి అని చెప్పేసి. ఇంకా అందరూ ఏం సాధించావు అని చెప్పి అలా కొంచెం వెటకారంగా జోకులు వేస్తూ ఉన్నారు. ఆల్రెడీ అన్నయ్య లోపల బర్త్డే చేసుకున్నప్పుడు ఎయిర్పోర్ట్స్ కొనిచ్చాడు ఐఫోన్వి. ఇంక ఈ అక్కకు వాచ్ అంటే చాలా ఇష్టం అంట. ఎప్పటి నుంచో వాచ్ అని అడుగుతుందని చెప్పేసి ఈ యూకే టైంలో 12 అయిన తర్వాత ఇవ్వాలని చెప్పి దాచుకొని సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇంకా అక్కకి అసలు ఆనందానికి హద్దులే లేవు. ఐఫోన్ వాచ్ వచ్చిందని చెప్పేసి గంతులు వేసేసింది. అసలు ఇంకా లిటరల్లీ కంట్లో నుంచి టీయర్స్ కూడా వచ్చేసాయి అంత ఆనందంతో. కొన్ని వాటి మీద కొంతమందికి ఇలాగా ఇష్టం పెంచుకుంటే ఇంకా అలాంటి గిఫ్ట్స్ ఇస్తే ఇంకా లిటరల్లీ టీయర్స్ వచ్చేస్తాయి కదా. అంటే వాళ్ళకి రాకపోయినా చుట్టుపక్కల వాళ్ళు అది ఇచ్చారు కదా, ఏడు అని చెప్పినట్టు ఇంకా అక్క కళ్ళు తుడుచుకుంటూ ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకొక మాట అంది, పక్కన వేరే వాళ్ళకి ఐఫోన్ వాచ్ ఉంటే వాళ్ళంటి వాచ్ నాకు కొన్నావా లేదా అని చెప్పి మళ్ళీ అడిగింది. వచ్చిన అక్క వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు హ్యాపీ అంటే చాలా 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 హ్యాపీ అని చెప్పి అంటుంది. అక్క ఒక ఫేస్లోనే తనకు తెలిసిపోతుంది ఎంత హ్యాపీగా ఉందో ఆ వాచ్ ఇచ్చిన తర్వాత. నాకైతే భలే ముచ్చటగా అనిపించింది. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి కేక్స్ పెట్టేసి పిక్స్ దిగేసి వచ్చేసామో. ఇంక తిని చూడండి, ఎవరో స్వెటర్ ఇచ్చారంట. ఎలా వేసుకుందో భలే కామెడీగా చేస్తుంది కదా. ఇంకా అందరికీ నైట్ డిన్నర్ కూడా అక్క వాళ్ళ ఇంట్లోనే. ఇంకా మేమంతా డిన్నర్ చేసేసి మేము వెళ్ళిపోయాము ఇంటికి. మేము వెళ్ళిపోయిన తర్వాత అన్నయ్య వాళ్ళు చూడండి ఎలా డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. మేము ఉండుంటే ఇంకా బాగా ఎంజాయ్మెంట్గా ఉండేది. ఇక్కడ క్లీన్ చేస్తున్నారు తినడానికి అని చెప్పేసి అన్నయ్యని కూడా కింద అన్నయ్యని కూడా వదలకుండా పట్టుకొని తెగ డ్యాన్స్ వేస్తున్నాడు. క్లీన్ చేయనివరా అని చెప్పి అన్నయ్య అరుస్తున్నాడు. ఈ పార్టీకి వెళ్ళడం వల్ల మాకు ఇంకా కొంతమంది బాగా పరిచయం అయ్యారు. అండ్ మేము ఉండే ఇంట్లో రెంట్కున్న అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది పార్టీ. వాళ్ళే మమ్మల్ని పిలిచారు. చాలా థ్యాంక్స్ అక్క వాళ్ళు మమ్మల్ని పిలిచినందుకు. వీళ్ళందరూ కూడా మాకు బాగా పరిచయం అయ్యారు. ఇవన్నీ చూస్తుంటే ఒక్కసారిగా నాకు మెమొరీస్ అన్నీ గుర్తొచ్చాయి. మా ఊర్లో ఉన్నప్పుడు మా పిల్లలం అందరం బర్త్డేస్కి ఎవరి బర్త్డే అయితే వాళ్ళ బర్త్డేస్కి ఇంటికి పిలిచి పార్టీ ఇచ్చి మొత్తం ఇలాగే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్లు వేసుకునే వాళ్ళము. డ్యాన్స్లు రీల్స్ అలాగ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అవన్నీ ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ మెమొరీస్లా గుర్తొచ్చాయి. ఉన్నప్పుడు అందరం కలిసి ఉంటాం కాబట్టి ఆ ఎంజాయ్మెంట్ వేరు. కొంచెం పెద్ద అయ్యే కొద్దీ జాబ్స్కి అని చెప్పేసి చదువుకొని హాస్టల్స్కి వేరే వేరే ఊర్లు వెళ్ళిపోయి కొంచెం దూరం అయిపోతాము. కలిసినప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కసారిగా అవన్నీ భలే గుర్తొచ్చాయి. జాబ్స్ చేసుకుంటూ ఆ స్ట్రెస్లో పార్టీస్ టైంలోనే ఫ్రెండ్స్ అందరూ కలిపి ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ మజానే వేరుంటుంది కదా. అండ్ మా బర్త్డే పార్టీ ఇలా ముగిసింది. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.